సీనియర్ జర్నలిస్ట్ శ్రీహరి అరెస్ట్ ను వైసీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ఖండించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి శ్రీహరి మీడియా కోఆర్డినేటర్ గా ఉన్నారు. మాజీ సీఎంతో మాట్లాడి కారులో తిరిగి వెళ్తుండగా కుప్పం సీఐ కాంతయ్య శ్రీహరిని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లినట్లు అంబటి రాంబాబు ఆరోపించారు. సీఐ ఫోన్ నెంబర్ తెలుసుకుని శ్రీహరికి నోటీసులు ఇచ్చి పంపించవలసిందిగా కోరినా ఇవ్వలేదని అంబటి ఆరోపించారు. కుప్పం తీసుకువెళ్లి శ్రీహరిని భయపెట్టి పార్టీకి డ్యామేజ్ చేయాలని సీఐ చూస్తున్నారని అంబటి మండిపడ్డారు. ఇదంతా మంత్రి లోకేష్ పర్యవేక్షణలో జరుగుతోంది. ఇలాంటి ఘటనలకు టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అంబటి హెచ్చరించారు. 8 సమయంలో మూడి శ్రీహరి బేసికల్గా జర్నలిస్టు, పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా కోఆర్డినేషన్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా సహాయకుడిగా ఉండేటటువంటి వ్యక్తి మూడి శ్రీహరి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని విషయాలు బ్రీఫ్ చేసి ఇంటికి వస్తున్నటువంటి సమయంలో ఉదయం 8 గంటలకు మధ్యలో కారు ఆపి దౌర్జన్యంగా కుప్పానికి సంబంధించినటువంటి కేసులో, అంటే కుప్పంలో రిజిస్టర్ అయినంత కేసు, ఆ కేసులో చిత్తూరు 2 టౌన్ నెట్టి కాంతయ్య అనేటువంటి సిఐ గారు దౌర్జన్యంగా తీసుకెళ్లారు. నేను అలా ఇలా పట్టుకొని వాళ్ళతో మాట్లాడితే కుప్పంలో కేసు రిజిస్టర్ అయిందని, ఆ కేసు కూడా 7 సంవత్సరాల లోపు మాత్రమే శిక్షలు పడేవని నెట్టికాంతయ్య గారు చెప్పారు. నోటీస్ ఇచ్చి పంపుతాను. ఎక్కడ నోటీస్ ఇచ్చి పంపుతారు? కుప్పం తీసుకెళ్ళి నోటీస్ ఇచ్చి పంపుతారంట. నాకేం అర్థం కాదా? 7 సంవత్సరాల లోపులో శిక్ష పడేటటువంటి సెక్షన్ ఉన్నటువంటి కేసులో మూడి శ్రీహరిని అరెస్ట్ చేసి మీరు తీసుకెళ్ళి కుప్పం దాకా తీసుకెళ్ళి అక్కడ ఉంటారని అంటే ఒక భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. శ్రీహరి ఒక జర్నలిస్టు, పార్టీ అంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన్ని భయపెట్టడం ద్వారా పార్టీకి ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం కుప్పం పోలీసులు లోకేష్ గారి ఆర్డర్తో, పర్యవేక్షణతో చేస్తున్నారు.